హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో వీడియో మరొక బ్లాగ్తో వచ్చేసాను అనమాట. ఇక్కడైతే మార్నింగ్ లేవగానే నేనైతే వాటర్ తాగుతున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే నేనైతే వాటర్ తాగుతాను అనమాట. డైలీ చాలా హెల్త్కి మంచిది. మనం డైలీ వాటర్ తాగితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉన్న వాళ్ళకి తాగితే చాలా మంచిదన్నమాట. ఇంక ఇదేంటంటే బటర్ అనమాట. మన డీమార్ట్లో తెచ్చాము కదా, ఆ బటర్ చూపిస్తున్నాను, పీనట్ బటర్. ఇంకా నేనైతే కొన్ని తాగేసాను, కొన్ని అలా ఉంచేసాను అనమాట. తాగుతాను. అది బ్రెడ్లో వేసుకొని తినేస్తారనమాట పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి. ఇంక ఇక్కడైతే మా అమ్మ నాకు టీ చేస్తుంది. ఇంకా నేను మా బాబు అయితే కూర్చొని ఉన్నామన్నమాట. టీ తాగుతూ ఉన్నాను నేనైతే. చాలా బాగుంటాయండి టీ. యాలక వేసి పెడుతుంది అనమాట మా అమ్మ అయితే. చాలా బాగా చేస్తుంది టీ. ఇక్కడ ఏంటంటే ట్యూస్డే మా అమ్మ అయితే చర్చికి వెళ్తుంది ప్రేయర్కి. సో ఇక్కడ వాళ్ళ మనమన్ని చూసుకుంటూ ముద్దాడుతూ ఉందన్నమాట. ఇంకా చూడండి, ఊరు అంటా ఉంది, వస్తావా చర్చికి నువ్వు కూడా అంటూ ఉందన్నమాట. రెడీ అయిపోయింది మా అమ్మ అయితే. ఇంకా జడ వేసుకొని వెళ్ళిపోయిద్ది అనమాట. ప్రతి ట్యూస్డే వెనస్డే చర్చ్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. ఇంకా సో అందరికని వెళ్తుందన్నమాట అక్కడికి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా నైట్ డిన్నర్ అండి. ఇదైతే పిల్లల కోసం అని చెప్పేసి ఉప్మా చేశాను. చిన్న పాప కోసం చేశాను అనమాట. నెయ్యి, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, ఒక లైట్గా పసుపు అది వేసాను అనమాట. మీరు క్యారెట్ తురుమైనా పట్టి వేసుకోవచ్చు. తాలింపులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు బాగా డైజెషన్ అయిపోద్ది అనమాట. ఇలా చేయండి. మా పాప అయితే 20 months అనమాట. సో ఇలా చేసి పెడతాను, తను హ్యాపీగా తినేస్తుంది. ఇంకా తర్వాత అదే నైట్ కదా, ములక్కాయ అండ్ ఎగ్ కర్రీ నేనైతే చేస్తున్నాను అనమాట. నేను చేసినప్పుడు నేను చేస్తుంటాను. మా అమ్మ ఎక్కువగా మా అమ్మే చేస్తుంది ఎక్కువగా. నేనైతే చేయను, ఎప్పుడో ఒకసారి. ఇంకా రాత్రి అయితే నేనే చేశాను అనమాట. ఈవినింగ్ టైంలో ములక్కాయ ఎగ్ కర్రీ ఇంకా ఇక్కడ చేస్తూ ఉన్నాను. చాలా బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎగ్స్ అండ్ ములక్కాయ అనమాట. ఒక పక్క రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా ఇవన్నీ అయితే ఒలుచుకొని కోసుకొని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. టైం అయితే 8 o'clock అయిపోయింది. లేట్ అయిపోయింది అనమాట. ఇంక ఈరోజు పిల్లల కోసం అని చెప్పి అదే ఈవినింగ్ ఉప్మా చేశాను కదా, ఆ తర్వాత అనమాట ఇదైతే. ఇంకా త్వరగా చేసేసి ఇంకా తినేయడమే. ఆ క్లిప్ అయితే నేను వేయలేదు, చేసిన తర్వాత మిస్ అయిపోయింది. ఇంకా సో కర్రీ మటుకు చేసేసాను. ఇంక ఇక్కడ అన్నీ కోసేస్తున్నాను అనమాట. మన ఛానల్కి అయితే వాచ్ టైం అయితే లేదు ఫ్రెండ్స్. వాచ్ టైం కావాలి. సో ప్లీజ్ మన ఛానల్ ఫుల్గా వీడియో చూడండి. తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియోకి లైక్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఛానల్కి. వాచ్ టైం అయితే లేదనమాట. సో ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నా వర్క్ కొనసాగుతూ ఉందన్నమాట. ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే బయట కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి నేను చేస్తానని చెప్పాను. సో మా అమ్మ బయట కూర్చొని బాబుని ఎత్తుకొని ఉందన్నమాట. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటున్నారు, టీవీ చూస్తున్నారు. అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ములక్కాయ అండ్ టమాటాసు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి. తర్వాత ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకొని మనము ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకొని తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, అవి వేగిన తర్వాత కొంచెంగా ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఒక 2 అయితే సరిపోతాయి. చాలా బాగుంటుంది. ఇంకా తాలింపు పెట్టేసుకొని వంకాయలు వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే ఒక ప్యాంట్ తీసుకున్నాను, యాంకిల్ లెంత్. మొన్న డీమార్ట్కి వెళ్ళాము కదా, అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇదైతే కొంచెం పెద్ద సైజు, అక్కడైతే లేవన్నారు. సో ఇది తెచ్చుకున్నాను అనమాట. 2x2 XL తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత మా అమ్మ అయితే నైటీలు తీసిచ్చింది నాకైతే. ఒక 5 నైటీస్ అయితే తీసిచ్చింది అనమాట.
మిగతా ఇంకా 2 ఉన్నాయి, అవి బీరువాలో ఉన్నాయి. సో ఏంటంటే కొంచెం టైట్ అయిపోయాయి అనమాట. ఇంక రిటర్న్ ఇద్దామని చెప్పేసి ఆయన ఇక్కడ ఏంటంటే ఇళ్ళ దగ్గరికి వస్తారు కదా నైటీలు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఒక కార్డు ఇస్తారనమాట, ప్రతి వీక్ ఇలా ఇంత కట్టాలి అంత కట్టాలని. ఇంకా వాళ్ళ దగ్గర అయితే మేము తీసుకున్నాము. తీసేసుకున్నాక ఆయన అయితే వచ్చారు చూడండి. ఇంకా 2 మనకి సరిపోలేదు కదా. ఒకటైతే మా అమ్మ తీసేసుకుంది, ఇంకొకటైతే అది పట్టలేదన్నమాట. అందుకని చిన్న సైజుగా ఉందని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేసాము. ఇంకా అక్కడ వాళ్ళైతే రాసుకుంటున్నారు అనమాట. ప్రతి వీక్ వస్తూ ఉంటారు చూడండి. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంక ప్రతి వీక్ వచ్చి. చాలామంది అలాగే తీసుకుంటారు. ఇట్లా తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, అప్పుడు ఇవ్వచ్చు అనమాట. ఇక్కడైతే మా అమ్మ ఇచ్చేసి వస్తుంది. నేనైతే బయట కూర్చొని ఉన్నాను అనమాట. మా అమ్మ నవ్వుతూ ఉంది, ఇది కూడా వీడియో తీస్తున్నావా అని చెప్పి. ఇంకా నైట్ అయితే మా అమ్మ తీసుకుంది. ఇంకొకటి అయితే నాకు టైట్ అయిపోయిందని చెప్పాను కదా, అది ఇచ్చేసాము. ఇంకా 3 అయితే నా దగ్గర ఉన్నాయి. నేను ఇంకా అట్లా కూర్చొని ఉన్నాను అనమాట. ఇంకా బ్రష్ చేయలేదు, బ్రష్ చేయాలి. ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము నేను మా అమ్మ అయితే. ఇంకా ఆ తర్వాత అయితే ఇడ్లీ ఆంటీ వచ్చింది. మా ఏరియాలో ఏమైతే ఇడ్లీలు అమ్ముతూ ఉంటుందన్నమాట. ఇంకా చెన్నైలో అంటే ప్రతి ఒక్క పని చేసుకుంటారనమాట. ఎంత వాళ్ళని కాదు, మిడిల్ క్లాస్ అని కాదు, రిచ్ అని కాదు, చేసుకుంటారు అక్కడ హస్బెండ్స్ అండ్ వైఫ్. ఇంకా ఆమె అయితే వచ్చిపోయింది. ఇంకా ఆ తర్వాత కూడా మా అమ్మ ఇడ్లీలు చేసిందనమాట, ఇడ్లీ చట్నీ చేసేసింది. ఇంక మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఇంక అక్కడ ఏంటంటే ఏరియాకి వస్తూ ఉంటుంది అమ్మ. కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఆమె వచ్చి ఇంకా అమ్ముతూ ఉంటుందన్నమాట. వచ్చి ప్రతిరోజు వస్తుందన్నమాట, డైలీ వస్తుంది. 2 ఇడ్లీలు అయితే 20 రూపీస్ తీసుకుంటుంది అనమాట. చట్నీ అలాగే సాంబార్ వేస్తారు. ఇంకా ఆ తర్వాత మా చెట్టు మామిడికాయలు అయితే ఇంకా మేము తింటున్నాము అనమాట. ఒక టైం అయితే 11 o'clock అట్ అయిందనమాట. నేను మా అమ్మ అయితే ఇంకా మామిడికాయలు తింటూ ఉన్నాము. మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. మా చెట్టు మామిడికాయలే అనమాట, ఇవి మేము కొనలేదు. చాలా బాగుంటాయి టేస్టీగా. ఇక్కడైతే మా పాప బాదం పాలు పోసేయమంటే ఇంకా తాగుతుంది. బయట నుంచి తీసుకొచ్చాడు మా అన్నయ్య అయితే. ఇంకా దానికి పోసిస్తే చక్కగా తాగేస్తుంది చూడండి. నేను కూడా తాగేసాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడైతే 20 రూపీస్ సేల్ చేస్తారు. బయట అయితే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇంకొంచెం దగ్గరే కదా సెంటర్ అని చెప్పి తెచ్చుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్